ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకొని సుఖ జీవితాన్ని అనుభవించాల్సిన అమ్మాయి జీవితాన్ని త్యాగం చేసి ఆమె భర్త కూడా ఆమె నిద్రలేసి కుక్కలో పిస్తులతో సర్వీస్ చేస్తుంటే ఆ భర్త ఏదిలాగి మనం సుఖ సంతోషాలుగా జీవించాల్సిన ఈ వయసులో ఈటుతుందని భర్త కూడా వదిలేసాడంట ఆ అమ్మాయి. అయినా కూడా బ్యాంక్ అమ్మాయిగా పనిచేస్తూ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఆ మోహజే వారిని ప్రేమిస్తూ సుమారుగా 600 దాకా రోడ్ల మీద యాక్సిడెంట్ కుక్కలు చనిపోతే ఆ కుక్కల్ని తీసుకుపోయి గోడిగాట్లో దహన సంస్కారాలు చేస్తుందంటే వయసులో చిన్నదైన ఆ యొక్క అమ్మాయి గొప్పతనాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మొట్టమొదటి ఇందాక పెద్దలందరూ చెప్పారు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది ఆ అమ్మాయి చాలా భవిష్యత్తు ఉంది. ఆ అమ్మాయిని చూసి జిల్లానే కాదు రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరు స్పందించి ఈ మోగజీవ వారిని ప్రేమించి, ఎందుకంటే మనం చూస్తా ఉన్నామండి ఈ మధ్య కాలంలో ఇళ్లలో బొచ్చు కుక్కల్ని బోడి కుక్కల్ని తెచ్చి రోజుకి కేజీ మాంసాలు పెట్టి సాగుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు మాత్రం తిండి ఆ తల్లిదండ్రుల్ని అనాథ ఆశ్రమంలో పెట్టుకుంటారు. కానీ ఆ చిన్న అమ్మాయి చేసే త్యాగం చూస్తుంటే నిజంగా ప్రజలు స్పందించాల్సిన అవసరం. ఇందాక కూడా కొంతమంది దాతలు కూడా వాళ్ళ వంతు సహకరించారు. ఆ అమ్మాయి మనమే చెప్పొచ్చింది, నేను ఇది డబ్బు కోసం చేయటం లేదు. నెల్లూరు కమలూరు జిల్లా దాతగా ఎక్కడైనా కుక్కలకి ఏదైనా గాలి ఉంటే నా దాకా ఫోన్ చేస్తే నేను ఎక్కడ నా కుటుంబంలో ఉన్న రూపాయి అన్నతో నేనే స్వయంగా పోయి ఆ కుక్కను సర్వీస్ చేస్తానని చెప్పిందంటే ఆ అమ్మాయి నిజంగా చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి. మనం గతంలో చూస్తున్నామండి భారతదేశంలో మదర్ తెరీసా హాస్పిటల్లో పేదవాళ్ళకి ఎంతో సర్వీసులు చేస్తుంది. ఈరోజు ఆ మదర్ తెరీసా వారసురాలుగా మన జిల్లా నుంచి ఒక నర్స ఈరోజు నోవోద్యోగాల కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నట్టు చాలా గొప్ప విషయం ఉంది. ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిన విషయం. సార్ చెప్పినట్టు ఇందాక చెప్పాడు, జంతువులు తెలియగలయా మనుషులు తెలియగలయా వచ్చినేశాడు సార్. చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనుషులు అతి తెలివి పెరిగిపోయింది. అదే జంతువుల్లో ఇందాక పెద్ద సార్ ఒక ఆయన చెప్పొచ్చాడు, ముందుగా తుఫాన్లు కానీ భూకంపాలు వచ్చేటప్పుడు కుక్కలు అరుస్తూ ఉంటాయండి. అంటే అవి అప్పుడే పసిపెడతాయి. ఇంకో చిన్న విషయం, గ్రామాల్లో ఇప్పుడు ఎందుకంటే పక్షి సంపద ఈ జంతు సంపద తరిగిపోతా ఉంది. పెద్ద పర్యావరణ శాస్త్రవేత్తలే చెప్తున్నారు ప్రమాదం ముంచుకు వస్తుంది భవిష్యత్తులో అని. మనకు విలేజ్లో చూస్తుంటామండి, కాకులు ఎవరన్నా బంధువులు వస్తారని కానీ ఇంటి ముందు కావు నడుస్తూ ఉంటుంది. అంటే చూడండి అప్పుడే పసిపెట్టేస్తాయి పక్షులు కానీ జంతువులు కానీ. కాబట్టి అటువంటి పక్షి జాతిని ఈ యొక్క జంతువుల్ని అంతరించిపోకుండా తన వంతు సహకరిస్తుందంటే నిజంగా నర్మగారి అమ్మాయి గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈమెని అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక మైనార్టీ మెదడు చూడండి, పక్క చిక్కిపోయిందండి, తన జీవితం రాత్రి పౌరులు చిత్రించిందో లేదో కానీ ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు దాని యాక్సిడెంట్ ఒక్కదాన్ని చనిపోతే ఏమంటే ఆటోలో వేసుకొని పోయి ఎవరన్నా ఉందండి మనిషి ఈ మధ్య చూస్తుంటాం మీడియా పరంగా ఎవరన్నా పొడి చేశారు పనేసి ఈ సాక్ష్యం కాబట్టి వెంకటి పోతా ఉంటారంటే అందరూ. కాబట్టి ఈ అమ్మాయిని మనం అంతా కూడా గౌరవించాల్సినటువంటి సమయం ఆసనమైనది కూడా. ఈ రోజు ఎందుకంటే ఇప్పటికే చాలా టైం కాలాతీతం అయిపోయింది, జనాలు ఇసుకేసారు పోతారు. కాబట్టి ఇంకెక్కువ మాట్లాడకూడదు. ఇంతలో నేను వెలుగుకుంటూ మీ అందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.